హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మునగాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 4 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. ఇది బాగా గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. ఒక 15 ఎండుమిర్చి వరకు తీసుకోవాలి. కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లి రుబ్బలు తీసుకొని వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మునగాకును కడిగి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చేసుకున్న తర్వాత నూనె లేకుండా కడాయిలో ఇలా వేడి చేసుకోవాలి. క్రంచీ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. చూడండి, మునగాకును ఇలా వేయించుకున్న తర్వాత చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ముందు పప్పుల పొడిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పప్పుల పొడి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మునగాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. చూడండి, పొడి చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇది ప్లాస్టిక్ బాక్స్లోనైనా జార్లోనైనా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను ఒక కట్ట మునగాకు తీసుకున్నానండి. మునగాకు వలన కంటి చూపు మెరుగుపడుతుంది.